ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఇవాళ మళ్లీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు తలదూర్చారు? ఆయనను ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ అధికారులకు పరిచయం చేసిందెవరు? ప్రణీత్ రావు ఏకంగా శ్రవణ్ రావు ఆఫీసులోనే హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి కారణమేంటి? వీరంతా ఎంతమంది సంభాషణలను విన్నారు? అలా చేయడం వల్ల ఆర్థిక లబ్ధి పొందారా అనే విషయాలపై దర్యాప్తు అధికారులకు శ్రవణ్ రావు నుంచి స్పష్టమైన సమాచారాలను రాబట్టనున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఇవాళ మళ్లీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ జరిగే విచారణలో ఆయన పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాచారం సరిగా ఇవ్వకపోవడంతో ఇక మరోసారి రావాలంటూ కూడా దర్యాప్తు అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇక శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు తలదూర్చారు తదితర అంశాలు కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఈ రోజు అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి సమాధానాలు వస్తే ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే గత శనివారం శ్రవణ్ రావును సిట్ బృందం ఒకసారి విచారించింది. అయితే ఆ రోజు విచారించినప్పటికీ కూడాను పోలీసుల విచారణకు ఆయన సహకరించలేదు. పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక కావలసినంత సమాచారం లభించకపోవడంతో మరోసారి శ్రవణ్ రావును విచారించాలంటూ కూడా సిట్ బృందం భావించింది. అందుకు అనుగుణంగానే మరోసారి నోటీసులు జారీ చేస్తుంది. దీంతో నేడు మరికాసేపు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. 11:30 గంటల ప్రాంతంలో ఆయన సిట్ ముందు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పోలీసు సిబ్బందికి సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ శ్రవణ్ రావు మాత్రమే బయట వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి. అయితే వీళ్ళందరికీ కూడా శ్రవణ్ రావు ఈ పోలీస్ అధికారులతో పరిచయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఎవరు శ్రవణ్ రావుకు ఎస్ఐడి అధికారులను కావచ్చు, ఆ తర్వాత లేకపోతే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లను కావచ్చు, ఎవరు పరిచయం చేయించారో అన్న అంశాల గురించి ప్రధానంగా ఇటు సిట్ బృందం ఫోకస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే వీరందరూ కూడా శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని భావించినప్పుడు అందుకు సంబంధించినటువంటి పరికరాలను విదేశాల నుంచి తెప్పించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సర్వర్ శ్రవణ్ రావు తనకు సంబంధించినటువంటి సంస్థ కార్యాలయంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలను తన ఆఫీస్ లోనే ఏర్పాటు చేసుకున్నారా అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు సిట్ బృందం ఫోకస్ చేయబోతోంది. ఇక ఎవరెవరి నంబర్లు అయితే ఫోన్ ట్యాపింగ్ చేసి వారికి సంబంధించినటువంటి సంభాషణలు విన్నారో అందుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించబోతోంది. ఇదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు గాను శ్రవణ్ రావు ఏమైనా లబ్ధి పొందారా ఆర్థికంగా అంశాల గురించి కూడా ప్రధానంగా ఇటు సిట్ బృందం ఫోకస్ చేయబోతూ ఉంది. ఇదే కాకుండా ఇక వివిధ ప్రాంతాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు సంబంధించిన ఫండింగ్ ఎవరు చేశారన్న అంశాల గురించి కూడా లోతైన దర్యాప్తు ఇటు సిట్ బృందం చేయబోతుంది. మరి కాసేపట్లో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.